నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. వన్యప్రాణి నిర్వహణలో దేశానికే ఏపీ ఆదర్శం. హనుమాన్ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్. జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషించారు. శాసనసభలో మంత్రి నారా లోకేష్ మండిపాటు. పుష్కరాలకు రైల్వే శాఖ సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష సమావేశం. అగర్వాల్ సమాజం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు. రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకలు. గరికపాటి నరసింహారావు మాటలు అర్ధరహితం. తప్పుపట్టిన ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్. మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణే లక్ష్యంగా హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వన్యప్రాణుల్ని కాపాడుకుంటేనే పంటలు, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని తెలిపారు. ఎక్కడైనా వన్యప్రాణి మానవ సంఘర్షణ ఘటనలుంటే వెంటనే స్పందించి చర్యలు చేపట్టి పరిహారం చెల్లించేందుకు హనుమాన్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో హనుమాన్ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం 100 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంతకుముందు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పీసీసీఎఫ్ డాక్టర్ పివి చలపతిరావు, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే హనుమాన్ కార్యాలయం లక్ష్యాల్ని వివరించారు. అటవీ శాఖ సలహాదారులు పి మల్లికార్జునరావు, పి నాగేశ్వరరావు, అంకారావు, ఏపీఎంఎస్ ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతతో కూడిన, అంటే జీపీఎస్ ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్, గిరిజన సహాయకులు, పారా వెటరేనియరియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటర్నేరియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్స్తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షక్ అని అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తూ ఉన్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తూ ఉన్నాం. గ్రామ స్థాయిలో పాములు మరియు ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యల్ని గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇస్తా ఉన్నాం.
ఫ్యాక్షన్ రాజకీయాలను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగన్ పెంచి పోషించి వందల మంది టీడీపీ కార్యకర్తల హత్యలకు కారకులయ్యారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నడి రోడ్డుపై చంద్రయ్యను గొంతు కోసి చంపారని దేశమంతా ఇది చూసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును శాసనసభలో మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 2025 సెప్టెంబర్ 20న శాసనసభలో బిల్లును ఆమోదించి మండలికి పంపించామని, అక్కడ బిల్లును చర్చకు తీసుకోలేదన్నారు. 100 రోజులు దాటడంతో మళ్లీ బిల్లును శాసనసభలో పెట్టాల్సి వచ్చిందని వివరించారు. బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12న హత్య చేశారని, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడి ప్రజల కోసం ఆయన పోరాడారన్నారు. ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు కూటమి పార్టీలు సమ్మతించాయని, అందుకే బిల్లు పెట్టినట్టు సభకు వివరించారు. అనంతరం ఆ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. Relation of appointments to public service and rationalization of staff pattern and pay structure, Second Amendment Bill 2025. అధ్యక్ష, ఇది శాసన సభ సెప్టెంబర్ 27, 2025 నాడు ఈ బిల్ని పాస్ చేసి శాసన మండలికి పంపిస్తాం జరిగింది. అధ్యక్ష, శాసన మండలిలో ఈ బిల్ హౌస్లో లే అవుతాం జరిగింది. అధ్యక్ష, దాని తర్వాత 100 రోజులు పూర్తయిన గనక తిరిగి బిల్ మళ్ళీ శాసనసభకు వచ్చింది. అధ్యక్ష, ఈ బిల్ అనేది ఒక మాట చెప్పాలంటే నాకు వెరీ పర్సనల్ ఇష్యూ. అధ్యక్ష, నేను 1983లో జన్మించాను. అంటే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను జన్మిస్తాను జరిగింది. అధ్యక్ష, అప్పటి నుంచి నేను రాజకీయాల్ని క్లోజ్గా ఫాలో అయిన వ్యక్తిని. అధ్యక్ష, గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్గా ఉండేది. అధ్యక్ష, అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు. అధ్యక్ష, ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు. అధ్యక్ష, 2004 తర్వాత అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తాం జరిగింది. అధ్యక్ష, ఇది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో జరిగింది. అధ్యక్ష, ఇక్కడ పెద్దలు చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఆనాడు బృందం వేసి గోదావరి పుష్కరాల నేపథ్యంలో యాత్రికుల రాకపోకలకు దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ తరపున ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల భద్రతా చర్యలపై రాజ మహేంద్రవరం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ కీర్తి చేకూరి రైల్వే అధికారుల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సాధారణ భక్తుల సౌకర్యాలు, పుష్కర్ నగర్ ఏర్పాట్లు, టికెట్ల జారీ విధానం, యాత్రికుల రాకపోకల నిర్వహణ, విభాగాల వారీ సమన్వయం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. 2003-2015 సంవత్సరాల్లో నిర్వహించిన పుష్కరాల సందర్భంగా నమోదైన భక్తుల సంఖ్య, వివిధ మార్గాల ద్వారా రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ పరిధిలో నడిపిన రైళ్ల వివరాలను పరిశీలించారు. 2027లో అంచనా వేయబడుతున్న యాత్రికుల్లో ప్రతిరోజు సగటున రైళ్ల ద్వారా 5.50 లక్షల మందిని దృష్టిలో పెట్టుకుని అదనపు రైళ్ల ప్రతిపాదనలు, అవసరమైన ఏర్పాట్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. యాత్రికుల సౌకర్యార్థం సీసీ కెమెరాలు, అదనపు బుకింగ్ కౌంటర్లు, అదనపు సిబ్బంది, త్రాగునీరు, విశ్రాంతి శాలల తదితర అంశాలపై అధికారులు వివరాలు సమర్పించారు. ఎస్పీడీ నరసింహకిషోర్, జేసీవై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఇన్ఛార్జ్ ఆర్డీఓలు కె భాస్కర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, రైల్వే అధికారులు షణ్ముఖ, వడివేల్, పి శివప్రసాద్, అజ్నాజ్ కుమార్ సిన్హా, బి రాజు, వైవి రమణ, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. Good afternoon. I am Anil Kumar Sinha, Area Officer, Kakinada. Good afternoon, madam. We are just skip to the main.
peak traffic. So that like accordingly we will plan our resources also. The instruction is given usually to the railways department is that if more number of people want to come, you provide more fare to take care. So that coordination. That's what it's meant. Because like what time we are expected to have more number of. So this basically gives the idea of traffic handled in the past one. Sitting in the whole area to the station. So we are assuming 30 minutes, 20 minutes for evacuation, or 10 minutes for the boarding. 2, 3, that would be reserved for only Vijayawada. స్థానిక ఆల్ బ్యాంక్ కాలనీలో అగర్వాల్ సమాజం ఆధ్వర్యంలో రంగుల కేలి హోలీ సంబరాలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో కలిసి రంగులు జల్లుకుంటూ ఆనందం పంచుకుంటూ ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అగర్వాల్ సమాజం అధ్యక్షుడు అశోక్ సింఘానియా మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ప్రతి ఏటా ఈ హోళీ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ ఏడాది హోళీ సంబరాలు 8వ సంవత్సరానికి చేరుకున్నాయన్నారు. ఉదయం నుంచి అందరికీ ఇక్కడే అల్పాహారం భోజనం ఏర్పాటు చేశామని కుటుంబ సభ్యులందరినీ స్వాగతించినట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తమ కుటుంబ సభ్యులపై పూల వర్షం కురిపించి హోళీ శుభాకాంక్షలు చెబుతూ రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్నారులకు ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడంతో వారు సందడి చేశారు. ఈ హోలీ వేడుకలు అందరి కుటుంబాల్లో సంతోషాన్ని ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అగర్వాల్ సమాజం ప్రతినిధులు అజయ్ సింఘానియా, పూర్ణిరూప్ అగర్వాల్, మనోజ్ అగర్వాల్, పీయూష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగ అంటే ఎందుకు జరుపుతామంటే హోలీ పండుగ జరపకముందు ఇది ఒక రాక్షసం యుగ్గు సమాప్తం అవుతుంది. ఒక దేవుడు కొత్త దేవుడు మనకి వస్తున్నాడు. ఒక ఆస్తికుడికి ఫలం దొరికిందని ఇది హోలీ పండుగ జరుపుతాము. హోలీ పండుగ అంటే ఏంటి? మంచి దాని మీద మంచికి చెడు దాని మీద గెలుపు. అందుకే మేము ఈ హోలీ పండుగ జరుపుతాం. రంగులు హోలీ ఇది అందరూ బాగా ఖుషిగానే జరుపుతాడు. రంగులు వాడతాం. ఇందులో ఠండాయి ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఫుడ్ పదార్థాలు కూడా ఉంటాయి. అందుకే హోలీ పండుగ అంటే బాగా గట్టిగా చేస్తాం. ఇది అగర్వాల్ సమాజ్ ద్వారా రాజమహేంద్రవరంలో గత 7 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న అన్ని ఏర్పాట్లన్నీ అగర్వాల్ సమాజ్ ద్వారా అవుతుంది. ఇందులో బయట వాళ్ళకి ఎవరికి పార్టిసిపేషన్ లేదు. ఓన్లీ వాళ్ళు వస్తారు, ఎంజాయ్ చేస్తారు, వెళ్తారు. शुभकामना। यहाँ पर हम अग्रवाल समाज होली का 7 साल से प्रोग्राम कर रहे हैं इधर। वहाँ पर अल्पाहार, नाश्ता, खाना सब रहता, ठंडाई रहता, सब डीजे भी बजता, डांस करते हैं, सब बहुत अच्छा प्रोग्राम करते हैं। మేము లాస్ట్ 7 సంవత్సరాల నుంచి ఈ హోలీ పండుగని అగర్వాల్ సమాజం కింద ప్రోగ్రామ్ మేము 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 8వ సంవత్సరం కంటిన్యూ మేము చేయడం. హోలీ పండుగ వస్తే మాకు అది పెద్ద పండుగ. అందరూ కలర్స్తో ఆడుకుంటాం, హోలీ కలర్స్ ఆడుకుంటాం, పూజ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. హ్యాపీ హోలీ! दो बहू लेके आए और एक बेटी विदा की। ఆంధ్రప్రదేశ్ పేరులో ప్రదేశ్ను తొలగించి ఆంధ్ర రాష్ట్రంగా మార్చాల్సిందేనని తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హిందీ పదంతో ఆంధ్రులను అవమానించడం పాలకులకు తగదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మండిపడ్డారు. స్థానిక ఆర్యాపురంలో ఉన్న ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర అనే పదానికి ఎంతో చరిత్ర, గొప్పతనం ఉన్నాయని, ఒక ప్రవచనకర్తగా ఆయన దాన్ని గ్రహించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం గరికపాటి మాట్లాడినట్టుగా అర్థమవుతోందని విమర్శించారు. ఆనాడు ఎన్టీ రామారావు తెలుగునాడుగా మార్చాలనుకుని మళ్లీ ఉపసంహరించుకున్నారని, గరికపాటి దానికి కూడా వక్రభాష్యాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మధ్యకాలంలో గరికపాటి చేస్తున్న ప్రసంగాల్లో ఎక్కువగా హిందుత్వం కంటే రాజకీయాల వ్యాఖ్యానాలే అధికంగా ఉంటున్నాయన్నారు.
ఆర్పీసీ నాయకులు లంకా దుర్గాప్రసాద్, పెండ్యాల కామరాజు, సింహ దుర్గారావు, దొడ్డే త్రినాథ్, బర్లా ప్రసాద్, వర్ధనపు శరత్ కుమార్, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, కొల్లి సత్యనారాయణ, కాకర ప్రసాద్, ఎస్కే దేవి, మేకా అయ్యప్ప, కంతి రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. మీకు మీ డిమాండ్స్ నెరవేరుస్తామంటే ఆ రోజు ఆంధ్ర అంటే ఒక పవిత్రత, ఆంధ్ర అంటే ఒక డివోషనల్ టెర్మినాలజీ ఉన్నాయి. అలాగే ఉద్యమాలు ఉన్నాయి. ఉద్యమం ఈరోజు ఆంధ్రప్రదేశ్, యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఈరోజు అఖండ భారతదేశంలోనే జయాంధ్ర ఉద్యమం లాంటి గొప్ప ఉద్యమం, ఇటువంటి ఒక గొప్ప త్యాగాలు ఏ రాష్ట్రానికి లేవో అదృష్టం ఆంధ్రప్రదేశ్కి ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఆనందపడాలి. అదేవిధంగా ఈ పొట్టి శ్రీరాములు గారి త్యాగాలు కావచ్చు, అలాగే జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఆ రోజు రామాయణ మహాభారతాలని మీరు చెబుతూనే రామాయణ మహాభారత విలువల్ని కాలరాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు ఆ నన్నయ్య గారికి తెలీదా? ఆదికవి నన్నయ్య గారికి ఆంధ్ర మహాభారతం అని రాశారు. అలాగే బమ్మెర పోతన గారు శ్రీమద్ ఆంధ్ర భాగవతం అని రాశారు. ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళందరికీ తెలియక 12వ శతాబ్దానికి ముందు అసలు తెలుగు అనే పదమే లేదు. సంస్కృతి, విజ్ఞానం, అలాగే సాంప్రదాయాలు, అలాగే ఒక పరిధి, ఇవన్నీ కలిపి తెలుగు అనే ఒక పదాన్ని ఉచ్చారణ చేసినాయి. ఇవన్నీ ఆయనకి చెప్పాల్సినటువంటి అవసరంగా, ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఇది ఏదో ఒక రాజకీయ ప్రయోజనాల కోసం చేసి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎంతో అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎంతో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ రాష్ట్రానికి ఈరోజు శాపం వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగునాడు, ఆయన పండిత మహాపితుడు. తెలుగునాడు అంటే అర్థమే, నాడు అంటే ఏంటి? తమిళనాడు చూసి మనం వార్తలు పెట్టుకుంటా, తమిళనాడు అంటే దేశం అని, తమిళ దేశం అని. అలాగే ఎన్టీ రామారావు కూడా ఒకప్పుడు తెలుగుదేశాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు నాడుగా మారుస్తే బాగుంటుందని అంటే, ఆ రోజు మేధావర్గం అంతా ఎన్టీ రామారావు గారికి ఆంధ్ర గొప్పతనం కోసం చెప్పారు, ఆంధ్ర ప్రాముఖ్యత కోసం చెప్పారు, ఆంధ్రాకు ఉన్నటువంటి ఆ అక్షరానికి ఉన్నటువంటి శక్తిని చెప్పారు. రామాయణ మహాభారత కాలం నాటి కన్నా ముందు నుంచి ఆంధ్ర అనే ఒక పదం ఏ స్థాయిలో ఈ భూమండలం మీద ఒక శాసించారో, శాసనకర్తగా ఉందో ఆ రోజు అందరూ కూడా చెబితే ఎన్టీ రామారావు గారు ఎంతో విజ్ఞతతో ఆ ఆలోచనని విరమించుకున్నారు. నిన్న కాక మొన్న ఈ గరిగిపాటి నరసింహారావు గారు మళ్ళీ ఎన్టీ రామారావు గారి మీద నిందేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు కోరుకున్నారని. ఎన్టీ రామారావు గారు నిజంగా అనుకుని ఉంటే ఆయనకి గొప్ప మ్యాండేట్ వచ్చింది. ఆయన అనుకుంటే ఏ పనైనా చేసేసేవాడు. ఆయనకు ఆ పేరు కూడా ఉంది. తెలుగునాడు కరెక్ట్ అనుకుంటే ఆయన ఎప్పుడో చేతుడు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని శాంతియుతంగా చేస్తున్న ఆందోళనపై చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి తెల్లవారుజామును నిద్రలో ఉన్న అంగన్వాడీల నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శ్యామల సెంటర్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్యామల సెంటర్ వద్ద నిరసన దండ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ శాంతియుత ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను చర్చలకు పిలిపించి అర్ధాంతరంగా తెల్లవారుజామున అరెస్టులు చేయడాన్ని ఖండించారు. ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామని చెప్పిన చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. 2019 నుండి వేతనాలు పెంచలేదని, ఈ 7 ఏళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం అంగన్వాడీలకు 26,000 చెల్లించేంత వరకు పోరాటాన్ని ఆపేదే లేదని హెచ్చరించారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, రామచంద్రరావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు శారదా, సునీత, రామలక్ష్మి, ప్రియాంక, మరియా ప్రసన్న, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలపై నిర్బంధాన్ని అమలు చేయాలి. హామీలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను
రాజమహేంద్రవరం సిటీ మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్య ప్రకాష్ రావును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులుగా నియమించడం పట్ల మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రౌతు దుశాల్వా పుష్పగుచ్చాలతో జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని జగన్ సూచించారు. వారి వెంట వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, రాజమండ్రి సిటీ ప్రచార విభాగం అధ్యక్షులు పెద్దిరెడ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. స్థానిక జిఎన్ రోడ్డులో నిషికా మీడియా ఆధ్వర్యంలో హోలీ పండుగ సందర్భంగా రంగోత్సవ్ 2026 పేరాలో వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి హాజరైన యువతీ యువకులు ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిషికా మీడియా ఫౌండర్ సీఈఓ కృష్ణ గౌతమ్ మాట్లాడుతూ హోలీ పండుగను అందరితో కలిసి ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రంగోత్సవ వేడుకలను ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1000 మంది వరకు నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి యువతీ యువకులు, పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరై రెయిన్ డాన్స్ లో తడుస్తూ ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ సందడి చేశారన్నారు. డీజేతో పాటు 10కి పైగా యాక్టివిటీస్ ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లతో నిర్వహించమన్నారు. తాము ఊహించిన దానికంటే మంచి స్పందన వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని ఈవెంట్లు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నిష్గస్ మీడియా ఈరోజు రాజమండ్రిలో రంగోత్సవ్ 2K26 ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మేము అనుకున్న దానికన్నా క్రౌడ్ చాలా బాగా వచ్చారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ హోలీ ఈవెంట్ని అందరికీ బాగా ఎంజాయ్ చేయాలని ఒక ఐడియాతో మేము ఈ ఈవెంట్తో ముందుకు రావడం జరిగింది. సో నిష్కాస్ మీడియా ముందు ఇంకా చాలా మంచి ఈవెంట్స్ కండక్ట్ చేయాలని ప్లానింగ్తో ఉందండి. సో ఈ ఈవెంట్కి కూడా ఏదో కమర్షియల్గా కాకుండా రీజనబుల్ ప్రైస్తో, హై క్లాస్ ఫెసిలిటీస్తో, చాలా 10+ యాక్టివిటీస్తో ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అన్ని యాక్టివిటీస్ని వచ్చిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూడా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ బాగుందని చెప్పి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో సుమారు 500 నుంచి ఒక 1000 మందిలో ఉంచి ఉంటారండి జనం. 500+ 1000 లోపు ఉంచి ఉంటారు. నా పేరు కృష్ణ గౌతమ్, నిష్కాస్ మీడియా ఫౌండర్ అండ్ సీఈఓ. జనగణన 2027 కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధికారులు, చార్జ్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న 3 రోజుల సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ శిక్షణలో జనగణన తొలి దశ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, జనగణన సిబ్బంది బాధ్యతలు, చట్టపరమైన నిబంధనలు, విధానాలు, ముఖ్య భావనలు, నిర్వచనాలు, హెచ్ఓ ప్రశ్నలపై సమగ్ర అవగాహన కల్పించడం జరిగింది. అలాగే సెన్సస్ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మాడ్యూల్స్, యూజర్ రిజిస్ట్రేషన్ విధానంపై గణాంకాలు చేసే మాస్టర్ ట్రైనర్లకు సవివరంగా వివరించారు. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ జీవి చంద్రకళ, సెన్సస్ అధికారులు అశ్విన్ బాజ్పేయి, ఎం రెడ్డి, విష్ణుప్రియ, సోను యాదవ్, డీసీఓ తరుణ్ హడ్కర్, జాయింట్ డైరెక్టర్ ఎల్ అప్పల్కొండ పలు విషయాలను వివరించారు. జనగణన నిర్వహణలో ఖచ్చితత్వం, సమయపాలన అత్యంత కీలకమన్నారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లు గృహాల గుర్తింపు, భౌగోళిక పరిమితుల నిర్ధారణ, ప్రాథమిక గణాంకాల నమోదు అత్యంత జాగ్రత్తగా చేయాలని సూచించారు. పిఈ ఆపరేషన్ అప్పుడు మేము ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటాం. అప్పుడు సో అప్పుడు
ఈ ఆపరేషన్స్ పాపులేషన్ ఎన్యూమరేషన్ లో ఆ డీటెయిల్స్ బ్రేకప్ తో సహా ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇప్పుడు కంప్లీట్ కుటుంబానికి సంబంధించిన ఒక ఫ్రేమ్ సెన్సస్ హౌస్ తీసుకుంటూ బిల్డింగ్ తో ఒక ఫ్రేమ్ అవుతుంది హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్, అది చేస్తున్నాం. పాపులేషన్ రూరల్ వాళ్ళైతే 100 ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఫిల్ చేస్తారు. నెంబర్ ఉంటుంది టౌన్ లో గ్రామ పంచాయతీ విల్ సీ వాట్ వి ఆర్ విలేజ్ లైక్ రూరల్లీ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. నో సెపరేట్ రిజిస్టర్. ఇప్పుడు ఏవైతే సెన్సస్ టౌన్స్ ఉన్నాయో అవి రూరల్ చార్జ్ లో కలిపి లాస్ట్ విలేజెస్ గా వచ్చేస్తున్నాయి. అర్బన్ లో కూడా అంతే. ఏవైతే అవుట్ గ్రోత్స్ ఉన్నాయో మనకి 2 అవుట్ గ్రోత్స్ ఉన్నాయి. Two important used for preparing charge register. ఇది ఫండమెంటల్. దీని తర్వాతే చార్జ్ లో బిఫోర్ అసైనింగ్ వర్క్ గా ఎన్యూమరేటర్. ఎప్పుడైతే మనం క్రియేటర్ వ్యూ హెచ్ఎల్బి లో వర్క్ చేస్తున్నామో అప్పుడే మనకి విలేజ్ రిజిస్టర్ రెడీ అవుతూ ఉంటది. మనం ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ ఇస్తామో కూడా వచ్చేస్తుంది. నేను కాలమ్ వైస్ చెప్తాను. సెకండ్ కాలమ్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జన సైనికులు పార్టీ సభ్యత్వ నమోదుకు ఉద్యమ కార్యక్రమంలో చురుగ్గా భాగస్వాములు కావాలని జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. బాలాజీపేటలో జనసేన సీనియర్ మహిళా నాయకురాలు, నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ డైరెక్టర్ పాలపు కళ్యాణి, జనసేన సీనియర్ నాయకులు సత్యబాబు ఆధ్వర్యంలో జనసేన సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, హితకారిణి సమాజం డైరెక్టర్ గుండం శ్యామ్ సుందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వన్యప్రాణి నిర్వహణలో దేశానికే ఏపీ ఆదర్శం, హనుమాన్ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్. జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషించారు, శాసనసభలో మంత్రి నారా లోకేష్ మండిపాటు. పుష్కరాలకు రైల్వే శాఖ సన్నద్ధం కావాలి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష సమావేశం. అగర్వాల్ సమాజం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు, రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకలు. గరికపాటి నరసింహారావు మాటలు అర్ధరహితం, తప్పుపట్టిన ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.